సో హే ఎవ్రీవన్, ఈరోజు మనం ఆ గ్రేడింగ్ ప్లాట్ఫామ్ గురించి అండ్ దీని నుంచి మనం ఒక పొటెన్షియల్ ఎయిర్ డ్రాప్ ఎలా సంపాదించో చూద్దాం. మీరు ఆల్రెడీ గ్రాస్ ఎయిర్ డ్రాప్ని కానీ మిస్ అయింటే ఇది చాలా మంచి ఆపర్చునిటీ, ఎందుకంటే జస్ట్ 2 months ముందు స్టార్ట్ అయింది. సో మనం సెటప్ కన్నా ముందు ఫస్ట్ ఈ ప్రోడక్ట్ గురించి అర్థం చేసుకుందాం. ఒకసారి వాళ్ళ ఎక్స్ ప్లాట్ఫామ్కి వెళ్ళి చూద్దాం ఒకసారి వాళ్ళ యొక్క అకౌంట్ని. సో ఇక్కడ మీరు చూస్తే ఇక్కడ ఏమైనా ఉందంటే ఇట్స్ ఓపెన్ లేయర్ ఫర్ ఎడ్జ్ కంప్యూట్. ఓపెన్ లేయర్ అంటే మీకు చాలామంది తెలిసి ఉంటుంది, తెలియని వాళ్ళకి చెప్తున్నాను. ఓపెన్ లేయర్ ఏంటంటే ఇట్స్ ఓపెన్ పర్మిషన్ లెస్ అనమాట. సో ఏపీఐస్ కానీ దాంట్లో ఉన్న ఇన్ఫ్రాస్ట్రక్చర్ని యూస్ చేసి నువ్వు బిల్డ్ చేసుకోవచ్చు, డిప్లాయ్ చేసుకోవచ్చు, ఏదైనా చేసుకోవచ్చు ఫర్ ఫ్రీ. అండ్ ఇట్స్ ఓపెన్ అండ్ ఇట్స్ పర్మిషన్ లెస్ అనమాట. అండ్ ఎడ్జ్ కంప్యూట్ అంటే ఏంటంటే ఇట్స్ ఎ న్యూ టెక్నాలజీ. సో మీకు ఎడ్జ్ కంప్యూట్ అర్థం కావాలంటే ఫస్ట్ మీకు సిడిఎన్ అనేది అర్థం కావాలి. సిడిఎన్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఇప్పుడు ఫేస్బుక్ సర్వర్స్ యూకేలో ఉన్నాయనుకోండి. శామ్ అనే అతను ఒక పోస్ట్ ఫేస్బుక్లో పోస్ట్ చేశాడు. తను కూడా యూకేలో ఉన్నాడు. ఇప్పుడు నువ్వు మీ ఒక నన్ను తీసుకొని ఇప్పుడు నేను హైదరాబాద్లో ఉన్నాను అనుకోండి. హైదరాబాద్లో ఇప్పుడు కానీ ఆ పోస్ట్ కానీ నేను కానీ ఓపెన్ చేస్తే ఫస్ట్ ఏమవుతుందంటే ఫస్ట్ నేను ఓపెన్ చేసినప్పుడు రిక్వెస్ట్ అనేది సర్వర్కి వెళ్తుంది. సర్వర్ ఎక్కడుంది? యూకేలో ఉంది. సో ఆ పోస్ట్ ఫస్ట్ యూకేలో ఉన్న సర్వర్లో కంప్యూట్ అయ్యి ప్రాసెస్ అయ్యి నాకు ఆ డేటా నా దాకా వస్తుంది. అది ఎలా వస్తుంది? నేను ఎప్పుడైతే రిక్వెస్ట్ రేస్ చేస్తానో ఫస్ట్ అది నా కంప్యూటర్ నుంచి రౌటర్కి వెళ్ళి రౌటర్ నుంచి దగ్గర ఉన్న సర్వర్, అక్కడ నుంచి లాస్ట్ ఫైనల్ డెస్టినేషన్ చేరుకుంటుంది. అక్కడ నుంచి మళ్ళీ డేటా రిటర్న్ వస్తుంది. సో సిడిఎన్ ఏం చేస్తుందంటే మీకు దగ్గరలో ఉన్న సర్వర్లో అది స్టోర్ చేస్తుంది. ఇప్పుడు నా దగ్గరలో ఉన్న అతను ఫర్ ఎగ్జాంపుల్ మా తమ్ముడు కూడా సేమ్ అదే రిక్వెస్ట్ యాక్సెస్ చేశాడు అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ సేమ్ పోస్ట్ కానీ ఓపెన్ చేశాడు అనుకోండి. ఈసారి మీకు డేటా యూకే నుంచి రాదు, మీకు దగ్గరలో ఉన్న సర్వర్ నుంచి వస్తుందన్నమాట. ఎందుకంటే ఆల్రెడీ అది స్టోర్ అయింది. బట్ ఒక ప్రాబ్లం ఏంటంటే ఇక్కడ స్టేల్ డేటా అనేది స్టోర్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ శామ్ కానీ తన పోస్ట్ని అప్డేట్ చేస్తే నెక్స్ట్ టైం వేరే అతను నా దగ్గరలో ఉండే ఎక్కడైనా మా లొకేషన్ దగ్గర ఉండే యాక్సెస్ చేస్తే తనకి ఈ స్టేల్ డేటా అనేది రాదు. డేటా స్టేల్ అవ్వడం వల్ల ఏమవుతుందంటే మళ్ళీ ఇది రిక్వెస్ట్ చేస్తుంది అనమాట సర్వర్కి, ఎక్కడ యూకే సర్వర్కి. అక్కడి నుంచి మీకు ఆ డేటా అనేది మళ్ళీ నీకు వస్తుంది. నెక్స్ట్ ఇప్పుడు వచ్చినప్పుడు ఈ డేటా మీ లోకల్ సర్వర్లో స్టోర్ అవుతుందన్నమాట. సో ఇది ఒక సిడిఎన్ అంటే బేసికల్ సిడిఎన్ అంటే ఏంటంటే మీకు దగ్గరలో ఉన్న సర్వర్లో డేటా స్టోర్ అయ్యి నెక్స్ట్ టైం ఎవరైనా యాక్సెస్ చేసేటప్పుడు మీకు యూకే నుంచి కాకుండా మీకు దగ్గర ఉన్న సర్వర్ నుంచి డేటా అనేది వస్తుందన్నమాట. ఇది సిడిఎన్. ఇప్పుడు ఎడ్జ్ కంప్యూటింగ్ తీసుకుంటే వన్ ఆఫ్ ద ఎగ్జాంపుల్ సర్వర్ అనేది యూకేలో ఒకటే కాకుండా వీళ్ళు ఏం చేస్తారంటే ప్రపంచంలో మల్టిపుల్ ప్లేసెస్లో సర్వర్ డిప్లాయ్ చేస్తారనమాట. సో ఇన్స్టెడ్ ఆఫ్ డేటా ప్రాసెసింగ్ అనేది యూకేలోనే కాకుండా మీకు దగ్గరలో ఉన్న సర్వర్లో కూడా డేటా ప్రాసెసింగ్ అనేది జరుగుతుందన్నమాట. సో మీరు నెక్స్ట్ టైం రిక్వెస్ట్ చేసినప్పుడు యూకేలో కాకుండా మీకు దగ్గరలో ఉన్న సర్వర్కి వెళ్ళి అక్కడ డేటా ప్రాసెస్ అయ్యి మీకు రిక్వెస్ట్ అనేది మీకు రెస్పాన్స్ అనేది వస్తుందన్నమాట. సో ఇది ఎడ్జ్ కంప్యూటింగ్. ఇంకో ఎగ్జాంపుల్ తీసుకుంటే ఏంటంటే ఎడ్జ్ కంప్యూటింగ్ మీ లోకల్ డివైజెస్ ఆర్ ఐఓటీ డివైజెస్ మీ మొబైల్లో కూడా అది రన్ అవుతుందన్నమాట. బేసికలీ కాంపిటేషనల్ మ్యాథ్ కానీ ఆ కాంపిటేషనల్ థింగ్ కానీ మీ యొక్క డివైస్లోనే అది రన్ అయ్యి మీకు రెస్పాన్స్ అనేది ఇస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే మీకు నెట్ఫ్లిక్స్ అనే యాప్ ఉంది, మీకు రికమెండేషన్స్ వస్తుంటాయి. సో ఈ కాంపిటీషన్స్ అన్ని మీ లోకల్ డివైస్లోనే రన్ అవుతుంటుంది. అది వన్ ఎగ్జాంపుల్. సో ఇది టెక్నికల్గా. సో ఇప్పుడు మనం చూద్దాం అసలు ఇది ఎలా సెటప్ చేయొచ్చు, దీని నుంచి మీరు ఎయిర్ డ్రాప్ ఎలా పొందొచ్చో చూద్దాం ఒకసారి. దీనికి మీకు కావాల్సింది జస్ట్ 1 MB మాత్రమే పర్ మంత్. ఆల్ యూ నీడ్ ఈజ్ 1 MB. అండ్ ఎయిర్ డ్రాప్ వచ్చి చాలా కూడా ఎక్కువ రావచ్చు, ఎందుకంటే చాలా కొత్త ప్రోటోకాల్ కదా. అసలు చూద్దాం అసలు ఇది ఎలా వర్క్ అవుతుందో. నేను కింద మీకు రిఫరల్ లింక్ అనేది నేను పోస్ట్ చేస్తాను. మీరు దాన్ని ఓపెన్ చేయగానే మీరు ఈ పేజ్లో ల్యాండ్ అవుతారు. ఈ పేజ్లో ల్యాండ్ అవ్వగానే మీరు ఫస్ట్ ఈ అకౌంట్ సైన్ అప్ అవ్వాలి. ఎలా అవుతారు? మీ ఈమెయిల్తోనే సైన్ అప్ అవ్వండి, లేకుంటే గూగుల్తోనే సైన్ అప్ అవ్వండి. గూగుల్ అంటే ఐ థింక్ ఇది చాలా ఈజీగా ఉంటుంది, దీంతో సైన్ అప్ అవ్వండి. మీరు ఒక్కసారి సైన్ అప్ అవ్వగానే మీరు ఈ డాష్బోర్డ్లోకి అనేది వస్తారనమాట. రాగానే ఇక్కడ ఫస్ట్ మీకు 3 స్టెప్స్ ఉంటాయి. ఫస్ట్ స్టెప్ మీరు ఆల్రెడీ ఇప్పుడు మీరు ఈ పేజ్ మీద ల్యాండ్ అయ్యారంటే మీరు ఆల్రెడీ సైన్ అప్ అయిపోయి ఉంటారు. సెకండ్ స్టెప్ వచ్చి ఇక్కడ మీకు 2 ఉంటాయి అకౌంట్స్. మీకు ఎక్స్ట్రా మీకు 1000 XP కావాలంటే ఇది కూడా చేయండి. ఇట్స్ వెరీ సింపుల్. మీరు జస్ట్ ఇక్కడ మీరు ఫాలో అవ్వాల్సి వస్తుంది. అంటే మీరు వాళ్ళ యొక్క ఫస్ట్ మీ ట్విట్టర్ని లింక్ చేసుకోవస్తుంది. సెకండ్ వచ్చి వాళ్ళ యొక్క అఫీషియల్ ఛానల్ని మీరు ఫాలో అవ్వాల్సి వస్తుంది. దాని తర్వాత ఇక్కడ మీకు థర్డ్ స్టెప్లో
యాడ్ టు క్రోమ్ అని ఒక ఆప్షన్ ఉంటుంది. సో బేసికల్లీ మీరు ప్లగిన్ అనేది మీ యొక్క క్రోమ్ వెబ్సైట్లో మీరు యాడ్ చేసుకోవాలి. సో ఇలా మీకు ఒకవేళ ఇక్కడ మీకు ఏదైనా ప్రాబ్లం ఉండి మీకు ఒకవేళ మీకు యాడ్ అవ్వకపోతే మీరు ఏం చేయొచ్చు అంటే ఈ ఐకాన్ని క్లిక్ చేసి కిందకి వెళ్ళి మేనేజ్ ఎక్స్టెన్షన్స్ మీద క్లిక్ చేసి ఇక్కడ క్రోమ్ వెబ్ స్టోర్కి వెళ్ళి ఇక్కడ సెర్చ్ చేయండి గ్రేడియంట్ సెంట్రీ నోడ్. ఇక్కడికి వెళ్ళి దీన్ని క్లిక్ చేసి దీన్ని ఇక్కడ నుంచి మీరు ఇన్స్టాల్ చేసుకోవచ్చు. ఇది సెకండ్ వే. అంతా అయిపోయిన తర్వాత ఒకవేళ మొత్తం అది ఇన్స్టాలేషన్ అయిపోయిన తర్వాత దీన్ని క్లోజ్ చేసేయండి. క్లోజ్ చేసిన తర్వాత ఇక్కడ మీరు కానీ ఈ ఐకాన్ ఓపెన్ చేస్తే ఈ ఎక్స్టెన్షన్ ఓపెన్ చేస్తే మీకు ఇలా ఉండాలి. ఇది మీకు కనెక్ట్ అయిందా లేదా ఎలా తెలుస్తుందంటే ఇక్కడ మీకు గ్రీన్ సింబల్ చూపించింది అనుకోండి, అంటే ఇది నోడ్ అనేది కనెక్ట్ అయింది. సో బేసికలీ ఏమవుతుందంటే దీన్ని ఇన్స్టాల్ చేయడం వల్ల ఇది ఒక నోడ్ సర్వర్ అనేది మీ లోకల్ సర్వర్లో క్రియేట్ చేస్తుంది. బేసికలీ మీ సిస్టమే ఒక సర్వర్లా రన్ అవుతుంటుంది అనమాట. సో దీని నుంచి ఇది ఏం చేస్తుందంటే బేసిక్గా ఇక్కడ చాలామంది మనలాంటి వాళ్ళు ఇట్లా ఈ సర్వర్ రన్ చేస్తుంటారు కదా, సో అది ట్యాప్ చేస్తూ ఉంటుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ నేను నా సర్వర్ ఇక్కడ ఇండియాలో ఉంది, ఇక్కడ నా లొకేషన్ నుంచి ఇది రన్ అవుతుంది. సో ఇది ర్యాండమ్గా ఏం చేస్తుందంటే వేరే నోడ్ సర్వర్ని ట్యాప్ చేస్తుంది. ట్యాప్ అంటే మీకు బేసిక్ ఎగ్జాంపుల్ ఏంటంటే ఇప్పుడు నేను ఇండియాలో ఉన్నాను. ఇప్పుడు నేను ఇండియా నుండి ఒక ఆస్ట్రేలియన్ అతనికి నేను మెసేజ్ పంపించాను. తను నా మెసేజ్కి రిప్లై ఇచ్చాడు అనుకోండి. ఇప్పుడు మనకి లేటెన్సీ అనేది ఇక్కడ తెలుస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక మెసేజ్ నాకు రిప్లై అవ్వడానికి 2 minutes పట్టింది అనుకోండి, అంటే ఇక్కడ లేటెన్సీ వచ్చి 2 minutes. సో బేసిక్గా ఇక్కడ ఏమవుతుందంటే ఇది ర్యాండమ్గా ట్యాప్ చేస్తుంటుంది మీ సర్వర్ నుంచి ఇంకొక సర్వర్కి, వేరే చోట సర్వర్కి. ఇప్పుడు ఆస్ట్రేలియన్ సర్వర్ క్లిక్ చేస్తే మీరు అక్కడికి వెళ్ళిన రిక్వెస్ట్ మీకు తిరిగి రావడానికి ఎంతసేపు పడుతుంది అనేది క్యాలిక్యులేట్ చేసి ఇది మ్యాప్లో స్టోర్ చేసుకుంటుంది. సో ఇది వీళ్ళు చేసే ప్రాజెక్ట్లో ఫస్ట్ ప్రాజెక్ట్. సో బేసికలీ వాళ్ళు ఏం చేస్తున్నారంటే దే కలెక్టింగ్ డేటా, అంటే లేటెన్సీ గురించి. ఇప్పుడు ఒక ఇండియాలో అతను ఆస్ట్రేలియా నుంచి ఆస్ట్రేలియా డేటాకి సర్వర్ డేటాను రిక్వెస్ట్ చేసి ఎంత ఫాస్ట్గా రిటర్న్ తీసుకువెళ్తున్నాడు అనేది వాళ్ళు చేస్తున్నారు అనమాట. సో మీరు చేయాల్సిన అవసరం ఏం లేదు. ఇది ప్లగిన్ ఆన్ చేసి ప్లగిన్ ఇన్స్టాల్ చేసి దీన్ని ఆన్ చేసి మీరు అలానే వదిలేయండి. ఇలా అలా వదిలేసినప్పుడు మీకు పాయింట్స్ అనేది జస్ట్ ఇక్కడ యాడ్ అవుతూ ఉంటాయి. సో మీకు ఎయిర్ డ్రాప్ ఎప్పుడైతే వాళ్ళు అనౌన్స్ చేస్తారో ఈ పాయింట్స్ని వాళ్ళు టోకన్స్ కన్వర్ట్ చేసి మీకు టోకన్స్ అనేది అలొకేట్ చేస్తారు. దీంట్లో మీరు కొన్ని థింగ్స్ మీరు చూసుకోవాలి. మీకు ఒకవేళ ఎక్కువ పాయింట్స్ కావాలంటే ఇక్కడ రివార్డ్స్కి వెళ్ళండి. ఈ రివార్డ్స్లో ఇక్కడ చాలా అచీవ్మెంట్స్ అవన్నీ ఉన్నాయి కదా. దీన్ని కానీ మీరు కానీ ఒకవేళ అచీవ్ చేయగలిగితే ఇక్కడ మీకు అకౌంట్ స్టేటస్లో ఇక్కడ చూస్తే ఇక్కడ బూస్ట్ ఉంది. నేను కరెంట్లీ బ్రాంజ్లో ఉన్నా. నా యొక్క బూస్ట్ వచ్చి ఆల్మోస్ట్ 2% ఉంది. సో ఇది కానీ మీరు ఇంక్రీజ్ చేసుకుంటే ఆల్మోస్ట్ మీరు ఒక కిందకి వెళ్ళి చూడొచ్చు డైమండ్ దాకా ఉంది, అంటే ఆల్మోస్ట్ 10% బూస్ట్ చేసుకోవచ్చు మీ యొక్క పాయింట్స్ని. సో అది ఇది. బట్ ఇంకొకటి, మీరు కానీ మల్టిపుల్ నోట్స్ కానీ ఓపెన్ చేస్తే ఒకే ఐపీ నుంచి అది చాలా చాలా పెద్ద ఇష్యూ. సో వాళ్ళు మీ సిబిల్ కింద తీసుకొని మీకు ఎయిర్ డ్రాప్ కూడా ఇవ్వకపోవచ్చు. సో ఒక అకౌంట్తో ఒక నోడ్ ఆర్ మల్టిపుల్ నోట్స్ మీరు రన్ చేస్తుంటే ఒక అకౌంట్ యూస్ చేసి ఆ మల్టిపుల్ నోట్స్ని రన్ చేయండి. ఫర్ ఎగ్జాంపుల్ మీ దగ్గర 2 devices ఉన్నాయి. 2 devicesలో ఒకే అకౌంట్ లాగిన్ అయ్యి ఆ అకౌంట్ నుంచి 2 serversని మీరు రన్ చేయండి. అది ఇట్స్ ఫైన్. మీకు ఎక్కువ డీటెయిల్స్ కావాలంటే మీరు వాళ్ళ వెబ్సైట్లో ఇక్కడ ఉంటుంది చూడండి. ఇక్కడ ఎలా రన్ అవుతుంది సెంట్రీ నోడ్ కమ్యూనిటీ గైడ్లైన్స్ ఇక్కడ చూడండి. 1 account per user. ఇది మెజారిటీ ఆఫ్ ద యూజర్స్ ఇలానే యూజ్ చేస్తుంటారు. ఒక అకౌంట్కి ఒక యూజర్ ఒక అకౌంట్కి మల్టిపుల్ నోట్స్ ఉండొచ్చు, బట్ అకౌంట్ అనేది ఒకటే ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఒక అకౌంట్తో లాగిన్ అయ్యారనుకోండి, అదే అకౌంట్ మల్టిపుల్ డివైస్లో లాగిన్ అయ్యి మల్టిపుల్ నోట్ సర్వీస్ని రన్ చేయొచ్చు. బట్ ఒక్క డివైస్ నుంచి మల్టిపుల్ నోట్స్ అనేది మీరు ఎప్పుడు రన్ చేయకూడదు. ఒక్క డివైస్ ఒక నోడ్ 1 node, దట్స్ ఇట్. రూల్స్ ఫర్ ఎగ్జాంపుల్ మీ తమ్ముడికి రిఫర్ చేయాలి, మీ పార్ట్నర్కి రిఫర్ చేయాలనుకుంటే అప్పటికి కూడా మీరు రిఫర్ చేసుకోవచ్చు. బట్ కానీ మీ రివార్డ్స్ అనేది స్ప్లిట్ అయిపోతుంది అనమాట ఇఫ్ ఇట్స్ అండర్ ద సేమ్ ఐపీ. అది. సో మీరు దీన్ని ఇలానే వదిలేయండి. రాత్రి పూట ఒకవేళ మీరు ల్యాప్టాప్ యూస్ చేసినప్పుడు అలానే రన్ చేయండి.
అది బ్యాక్‌గ్రౌండ్‌లో రన్ అవుతుంటుంది. అది ర్యాండమ్‌గా ట్యాప్స్ అనేది చేస్తుంటుంది. డైలీ 1 ఆర్ 2 ట్యాప్స్ చేస్తుంటుంది. ట్యాప్ కనెక్ట్ అయితే మీకు పాయింట్స్ అనేది ఎక్కువ వస్తుంటాయి. సో, మీరు ఎంతసేపు అయితే ఇది రన్ చేస్తూ ఉంటారో మీకు అన్ని పాయింట్స్ అనేది యాడ్ అయితూ ఉంటాయి. సో, వాళ్ళు ఎయిర్ డ్రాప్ ఎప్పుడైతే అనౌన్స్ చేస్తారో ఈ పాయింట్స్‌ని మీరు టోకెన్‌గా కన్వర్ట్ చేసుకొని మీరు ఈ గ్రేడియంట్ టోకెన్ అనేది మీరు పొందొచ్చు. దాన్ని ఒక్కసారి టోకెన్ రాంగానే మీరు దాన్ని యూఎస్‌డిటీ కన్వర్ట్ చేసుకొని మీరు మనీ అనేది సంపాదించొచ్చు. అది వీడియో. థాంక్ యూ.